భద్రతా బలగాలు వర్సెస్ మావోయిస్టులు పేలుళ్లు కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మద్దేడు భూపాలపట్నం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మరొక వైపు ఏఓబీలో మావోయిస్టులు భారీ డంపుని స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా డీవీఎఫ్ బలగాలు కత్తెనపల్లి మెట్టగూడ అటవీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల డంప్ లభ్యమైంది. డంప్లో పేలుడు పదార్థాలు ఆయుధాల్ని గుర్తించాయి డీవీఎఫ్ బలగాలు. భద్రతా బలగాలు వర్సెస్ మావోయిస్టులు అన్నట్టుగా మారిపోయింది దండకారణ్యంలో పరిస్థితి. పేలుళ్లు కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మద్దేడు భూపాలపట్ని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మరొక వైపు ఏఓబీలో మావోయిస్టుల భారీ డంపును స్వాధీనపరుచుకున్నాయి ఒడిశా డీవీఎఫ్ బలగాలు. కత్తెనపల్లి మెట్టగూడ అటవీ ప్రాంతంలో ఈ మావోయిస్టుల డంప్ లభ్యమైంది. ఆ డంప్లో పేలుడు పదార్థాలు ఆయుధాలు పెద్ద ఎత్తున గుర్తించారు డీవీఎఫ్ బలగాలు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోత మోగింది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు ప్రాణాలు హతమయ్యారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత అదే పరిసర ప్రాంతాల్లో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేశాయి. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లోనే ఒక భారీ డంపును కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం మీద గత వారం రోజులుగా ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు అలాగే మావోయిస్టుల మధ్య భీకర యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 6వ తేదీన బీజాపూర్ నారాయణపూర్ పరిసర ప్రాంతాల్లోని కూంబింగ్ వెళ్తున్న భద్రతా బలగాల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఆ ఘటనలో 8 మంది భద్రతా బలగాలకు చెందిన జవాన్లతో పాటు ఒక డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భద్రతా బలగాలు మరింత దూకుడు పెంచాయి. సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్తో పాటు లోకల్గా ఉన్న గార్డ్స్ అలాగే దీంతోపాటు స్థానిక బలగాలు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి ఆ తర్వాత అక్కడ అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులను హతమార్చారు. తాజాగా ఈ బీజాపూర్ అటవీ ప్రాంతంలోని మద్దేడు పిఎస్ పరిధిలోని కొరంజోడ్ అటవీ ప్రాంతంలో అక్కడ ఈరోజు తాజాగా మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశాయి. దీంతో ఈ ఘటనలో 3 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా యుద్ధ వాతావరణం ఉంది. మరోవైపు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కలిమిల పిఎస్ పరిధిలో ఒక డంప్ను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేస్తున్నారు. అందులో ఆయుధాలు తుపాకులతో పాటు పేలుడు పదార్థాలు యూనిఫామ్తో పాటు విప్లవ సాహిత్యం కూడా స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.